మేము డీకేఆర్న ఇన్ని అభివృద్ధి పనులు చేశారు, ఇన్ని ప్రాజెక్టులకు సంబంధించి చేశారు. పాలమూరు వలసలు ఎందుకు ఆగిపోలే మేడం? పాలమూరు వలసలు మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉన్నాయి, మొత్తం జిల్లాలో లేవు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాయి. ఈ యొక్క సెగ్మెంట్లో పాలమూరు, ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపడితే ఆ యొక్క సాగునీరు ఈ ప్రాంతానికి కూడా అందితే ఇక్కడ కూడా ఆ యొక్క వలసలు ఆగుతామనేటటువంటి లక్ష్యంతో ఆ రోజు పాలమూరు రంగారెడ్డిని జీవో ఇప్పించిందే డి.కే. అరుణ గారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఎప్పుడైతే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టు జిల్లాలో టేకప్ చేసినామో దాని తర్వాత దీనివల్ల కేవలం సగం ప్రాంతం మాత్రమే ఇరిగేట్ అవుతుంది. మిగిలిన ప్రాంతం అంటే ఎత్తైనటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇప్పుడు ఏదైతే మేము పోటీ చేస్తున్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా నీళ్ళు అందాలి అంటే పాలమూరు రంగారెడ్డి ద్వారానే నీళ్ళు అందుతాయని ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినారు. అప్పుడు తెలంగాణ మూమెంట్ జరుగుతూ ఉంది. సో ఆ టైంలో ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వస్తుందా రాదా అనేటటువంటి, ఎందుకంటే అప్పటికే ఈ ప్రాజెక్టులు ప్రారంభమైనవి, గొడవలు జరుగుతున్నాయి. మరి ఆ సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఇప్పుడే కనుక మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ సర్వే కోసమైనా ఇప్పిస్తే ఈ ప్రాజెక్టు ఉంటుంది, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే పాలమూరు జిల్లా కంటే పట్టుబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారితోనే దానికి నేను సర్వే కోసం జీవో ఇప్పించిన. మేడం మీరు శంకుస్థాపన చేయించారు, తర్వాత దాని గురించి వదిలేశారా? ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకి 10 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందని చెప్తున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి మీ పార్టీ ప్రభుత్వము మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇప్పించడము అలాంటివి ఎందుకు చేయలేదు? నిధులు అనేది 10 లక్షల కోట్లు నిధులు అంటే మామూలు విషయం కాదు. 3-4 ఏడాది బడ్జెట్లు డబ్బులు ఇచ్చినట్టు. మరి అట్లాంటి అన్ని 10 లక్షల కోట్లు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డికి మీరు మీ పరపతి ఉపయోగించి డబ్బులు ఎందుకు శాంక్షన్ చేయించలేకపోయారు? దానికి డిపిఆర్ఏ చేయలేదు, దానికి డిపిఆర్ఏ ప్రజెంట్ చేయలేదు కదా. గత ప్రభుత్వము ఎన్ని డిపిఆర్లు మార్చింది, ప్రాజెక్టు రిపోర్ట్లు లెక్కలేరని మార్చింది, పూటకోట్ ఇచ్చింది, డిజైన్లు మార్చింది, అంచనాలు మార్చింది. ఆ రోజు డిపిఆర్ నిజంగా వీళ్ళు మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి పాలమూరు రంగారెడ్డి గురించి ఆ రోజు ఏకైక డి.కే. అరుణ పట్టుబట్టి తీసుకొచ్చింది. చేసే నాటికి డిపిఆర్ రెడీ చేయించలేదా మేడం మీరు? లేదు, నేను చెప్తున్నది ఆ రోజు సర్వే కోసము జీవో ఇప్పించినాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దాని ఆధారంగానే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును టేకప్ చేసినారు. బట్ డిజైన్లు మార్చినారు. జూరాల వాటర్ తీసుకొని ఆ జూరాల వాటర్ అప్రోచ్ కనుక ఉండుంటే ఈ ప్రాంతం అంతా ఈ పాటికి ఇరిగేట్ అయ్యి ఉండేది. కానీ దాన్ని తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా అప్రోచ్ పెట్టడం వల్ల ఈ ప్రాజెక్టుకు అడ్డగోలుగా అంచనాలు పెంచిండ్రు, డిజైన్లు మార్చిండ్రు, ఇష్టం వచ్చినట్టు చేయడం వల్లనే ఆ డిపిఆర్ సరిగ్గా లేకపోవడం వల్ల దానికి నిధులు సకాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాలేదు. ఇంకొకటి మీరు మళ్ళీ చెప్తా ఉన్నారు కదా జాతీయ హోదా గురించి. మరి ఎప్పుడైతే తెలంగాణ విభజన జరిగిందో, ఎప్పుడైతే విభజన జరిగినప్పుడు విభజన చట్టంలో పోలవరాన్ని పెట్టినప్పుడు మరి ఇంతగానం మాట్లాడుతున్న నాయకులు ఆ రోజు ఎందుకు జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డికి కావాలని పెట్టలేదు? పోలవరానికి జాతీయ హోదా పెట్టించినప్పుడు అప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, అప్పుడు జైపాల్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ఉన్నారు కదా, మీరు ఎందుకు మీ ఇద్దరు ప్రెషర్ పెద్ద నాయకులు చేయలేదు కదా? నన్ను అడుగుతుంటే ఎట్లండి? కేంద్రంలో కేంద్రంలో మంత్రిగా ఉన్నారు జైపాల్ రెడ్డి గారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా. మరి ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా పోరాటం చేసి ఈరోజు మాట్లాడుతున్నారు?